తమ జీవన గమనంలో జరిగే కొన్ని సంఘటనలకు మహాత్ములు తీసుకునే దృఢ సంకల్పం తోడైతే అది ఓ దేశ చరిత్రనే మారుస్తాయని చెప్పవచ్చు. మన మహాత్ముని జీవనయానంలో జరిగిన ఓ సంఘటన మన దేశ భవిష్యత్తుకు బాటలు వేసిందని చెప్పవచ్చు. అందుకే ఫ్రెండ్స్, కొన్ని సంఘటనలు దైవ సంకల్పితాలు అని మన పెద్దలు చెబుతారు. 1893వ సంవత్సరంలో మహాత్మా గాంధీ తన విధుల కోసం దక్షిణ ఆఫ్రికాలో ఉన్నారు. ఆయన లాయర్గా పనిచేయడానికి ఒక కీలకమైన కేసు కోసం ప్రయాణం చేశారు. ఒకరోజు ఆయన పీటర్ మారిట్స్బర్గ్ అనే రైల్వే స్టేషన్ నుంచి ఫస్ట్ క్లాస్ టికెట్ తో రైలులో ప్రయాణిస్తుండగా ఒక శ్వేత జాతి అంటే తెల్ల జాతికి చెందిన వ్యక్తి రైలులోకి వచ్చి గాంధీజీని కేవలం ఆయన చర్మరంగు కారణంగా అక్కడ ఉండడానికి అనర్హుడు అని భావించాడు. అది అప్పటి కాలంలో బ్రిటిష్ పాలనలో నల్లజాతి ప్రజలపై జరిగిన వివక్షను ప్రతిబింబించింది. రైల్వే అధికారులు గాంధీజీకి వారి టికెట్ ఉన్నప్పటికీ తాను కేవలం నల్లజాతి వ్యక్తి కాబట్టి ఫస్ట్ క్లాస్ లో ప్రయాణించేందుకు అర్హుడు కాదని చెప్పారు. గాంధీజీ ఇందుకు నిరసనగా తన స్థానాన్ని విడిచిపెట్టకపోవడంతో ఆయనను రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫామ్ మీదకు బలవంతంగా తోసివేయబడ్డారు. ఆ రాత్రి రైల్వే స్టేషన్లోనే గాంధీజీ అచేతనంగా ఉన్నారు. ఆ అనుభవం ఆయన మనస్సులో తీవ్రమైన మార్పును కలిగించింది. అదే సంఘటన గాంధీజీకి అసహ్యభావాన్ని కలిగించి సత్యాగ్రహం అనే గాంధీయ సిద్ధాంతానికి బీజం వేసింది. భవిష్యత్తులో తనపై జరిగిన వివక్ష లాంటిది ఎప్పటికీ అంగీకరించకూడదని, అదే విధంగా సమాజంలోని ఇతరుల కోసం కూడా తాను పోరాడాలని ఈ సంఘటన తరువాత గాంధీజీ నిర్ణయించుకున్నారు. ఫ్రెండ్స్, మన ఛానల్ నచ్చితే మీరు లైక్, సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను.